సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం, మరణశిక్షపై సీజేఐని మెప్పించిన ఏఐ న్యాయవాది, కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్లపై లోతైన చర్చ, ట్రంప్ ప్రమాణం ఎందుకు ఆలస్యం, ఋషికొండ ప్యాలెస్ ప్రైవేటుకా ప్రభుత్వ అవసరాలకా, కలోంజీ నిద్రలేమికి మందుగా రాత్రి తాగే టీ. ఈరోజు వార్తలను చూద్దాం. వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం వేదికగా వైకాపా ఏకంగా ఓ సైబర్ టెర్రరిస్టుల ఫ్యాక్టరీని నడిపిస్తోంది. ఒకరో ఇద్దరో కాదు, రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు దాదాపు 50,000 మంది సైబర్ ఉగ్రవాదుల్ని తయారు చేసి నిత్యం రేచుక్కలు రాబందుల మాదిరిగా వారిని ఉసుగొల్పుతోంది. ఈ వైకాపా ఉగ్రవాదులకు తల్లి, చెల్లి, అక్క అనే ఉచ్చనీచాలు ఉండవు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా వారి పార్టీ అధ్యక్షుడు జగన్కు వారి పార్టీకి ఎదురు తిరిగితే చాలు, అది షర్మిల అయినా విజయమ్మ అయినా కూడా అసభ్య పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత సహా కూటమిలోని ముఖ్య నాయకులు, వారి కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలే లక్ష్యంగా ఈ ఉన్మాద ముఖ సామాజిక మాధ్యమాల్లో అత్యంత దారుణమైన పోస్టులు, మార్ఫింగ్, ఎడిటింగ్ చిత్రాలు, వీడియోలు పెడుతున్నారు. వారిని మానసిక క్షోభకు గురిచేసేందుకు విస్తృతంగా దాడి చేస్తున్నారు. ఇదేదో కొద్దిమందో ఎవరికి వారుగానో చేస్తున్న పని కాదు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యవస్థీకృతంగా పక్కా నేరపూరిత కుట్రతో నడుస్తున్న వైకాపా సైబర్ ఉగ్రవాదుల దాడి ఇది. దీని మూలాలు తాడేపల్లిలో మొదలై హైదరాబాద్, బెంగళూరు, విదేశాల వరకు వెల్లునుకుని ఉన్నాయి. వారు చేస్తున్న దాడి ప్రభావం నిత్యం లక్షల మందిపై పడుతోంది. ఈ నెట్వర్క్ ఛేదనపై ఇప్పుడు ఏపీ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించి 100 మందికి నోటీసులు ఇచ్చారు. మరణశిక్షపై సీజేఐని మెప్పించిన ఏఐ న్యాయవాది. సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కృత్రిమ మేధ సాంకేతికత పనితీరును పరీక్షించారు. నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ అక్కడ ఏర్పాటు చేసిన వర్చువల్ న్యాయవాదితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా అనే ప్రశ్నను సంధించారు. దానికి ఏఐ న్యాయవాది బదులిస్తూ, అవును, భారత్లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమైనది. అత్యంత దారుణమైన నేరాలకు అరుదైన కేసుల్లో కోర్టులు ఈ తీర్పు ఇస్తాయి అని తెలిపింది. ఆ సమాధానం ప్రధాన న్యాయమూర్తిని మెప్పించింది. కళ్ళజోడు, టై, కోటు ధరించిన అచ్చం న్యాయవాది రూపంలో ఉన్న ఆ ఏఐ న్యాయవాది వీక్షకులను ఆకట్టుకుంటోంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై లోతైన చర్చ. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రమ్ వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఆ మధ్యలో ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకువచ్చేందుకు వీలుగా ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించగా గురువారం చర్చల్లో ఈ విషయాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మేధోమథనం 2వ రోజు కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్లపై ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్మాణ షెడ్యూల్ పైన చర్చించారు. కేంద్ర జలసంఘం సిఈ విజయ్ సరన్ అధ్యక్షతన విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ, సేంట్ డగ్లస్ హిచ్మెర్గర్, డేవిడ్ పాల్, డి సిస్కో, పోలవరం అథారిటీ సిఇఓ అతుల్ జైన్, కార్యదర్శి రఘురామ్, చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఆఫ్రీ సంస్థ ప్రతినిధులు, భావర్ మేఘా ప్రతినిధులు, వివిధ కేంద్ర సంస్థల అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీకి చెందిన ప్రధాన డిజైనర్ కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లు సిద్ధం చేశారు. ట్రంప్ ప్రమాణం ఎందుకు ఆలస్యం? ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఏ దేశంలోనైనా వెంటనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతాయి. కానీ అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారు పదవి చేపట్టడానికి మాత్రం 2 నెలలకు పైగా వేచి చూడవలసిందే. ట్రంప్ 2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయవలసి ఉంది. నవంబర్ తొలి వారంలో ఎన్నికైతే
జనవరి 3వ వారం దాకా ఎందుకు ఆగాలి అంటే అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం 4 ఏళ్లు. అయితే అది ఎప్పుడు పూర్తవుతుందో రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పలేదు. 1788 సెప్టెంబర్లో అమెరికా రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు మార్చి 4న కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాలని ఆదేశించారు. అయితే తొలి అధ్యక్షుడు 1789 మార్చి 4న కూడా కొలువుదీరలేకపోయారు. ఏప్రిల్ 30న జార్జ్ వాషింగ్టన్ తొలి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆ తరువాత మాత్రం 140 సంవత్సరాల పాటు మార్చి 4నే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఎన్నికలు పూర్తయిన 4 నెలల దాకా పాత ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ కొంతమంది సెనేటర్లు పోరాటం చేశారు. ఫలితమే అమెరికా రాజ్యాంగ 20వ సవరణ. దీని ప్రకారం 1934 నుంచి కొత్త పార్లమెంట్ జనవరి 1వ వారంలో కొలువుదీరటం ఆరంభమైంది. ఈ విధంగా 1937 నుంచి కొత్త అధ్యక్షుడి ప్రమాణాన్ని మార్చి 4 నుంచి జనవరి 26కి మార్చడం జరిగింది. రిషికొండ ప్యాలెస్ ప్రైవేటుకా ప్రభుత్వ అవసరాలకా? వందల కోట్ల ప్రజాధనంతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన విశాఖ రిషికొండ ప్యాలెస్ ను ఏ అవసరాలకు వినియోగించాలనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కొంతకాలంగా కూటమి ప్రభుత్వం ఈ అంశంపై మదనం జరుపుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఆ భవనాలను స్వయంగా పరిశీలించిన నేపథ్యంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అవసరాలకు దీన్ని ఉపయోగించాలా, ప్రైవేటుకు అప్పగించాలా అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వ అవసరాలకైతే నిర్వహణ భారం అవుతుందని అంటున్నారు. ప్రైవేటుకు ఇస్తే ఏ ప్రాతిపదికన అప్పగించాలనే దానిపై యోచిస్తున్నారు. అంతర్జాతీయ బహుళజాతి ఇతర దిగ్గజ సంస్థలు తప్ప మరేవి వాటిని నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. పలు ప్రజా సంఘాలు సందర్శనాలయంగా మార్చాలని కోరుతున్నాయి. మరికొందరు ఐటీ అవసరాలకు వినియోగిస్తే బాగుంటుందంటున్నారు. ఇంకొందరు ప్యాలెస్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నందున టీటీడీకే అప్పగించాలని చెబుతున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా హైకోర్టు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది. నిద్రలేమికి మందుగా కలోంజీ టీ. ఉదయాన్నే వేడివేడిగా టీ తాగితేనే కానీ చాలా మందికి రోజు మొదలవ్వదు. అయితే ఈ కలోంజీ టీని మాత్రం రాత్రిపూట తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కలోంజీని నల్ల విత్తనాలు, నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. నిద్రలేమికి చెక్ పెట్టాలంటే రాత్రి నిద్రపోవడానికి ముందుగా ఓ కప్పు కలోంజీ టీ తాగి చూడండి. హాయిగా నిద్రపడుతుంది. ఈ గింజల్లోని పోషకాలు ఆకలిని తగ్గించడంతో పాటుగా బరువుని నియంత్రిస్తాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అధ్యయనం ప్రకారం ఈ నల్ల జీలకర్ర ఒంట్లోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాక ఇది శరీరాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది. 3 కప్పుల వేడినీళ్ళలో చెంచా కలోంజీ గింజలు వేసి 1 కప్పు అయ్యే వరకు మరిగించాలి. దీనిని వడకట్టి తేనె చేర్చుకుని తాగితే సరి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మిషన్ వాత్సల్య పథకానికి 24 కోట్ల విడుదల. అనాథ చిన్నారులకు చేయూత అందించేందుకు ఉద్దేశించిన మిషన్ వాత్సల్య పథకానికి 24 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 11న మైనారిటీ దినోత్సవ కార్యక్రమం. నవంబర్ 11న మైనారిటీ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్ర స్థాయిలో వేడుకల నిర్వహణకు 90.60 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి వేడుకల్ని నిర్వహించనున్నారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నేటి నుంచే. తొలి మ్యాచ్ ఈ రోజు రాత్రి 8:30 గంటల నుండి ప్రారంభం. భారత్ 161 పరుగులకే ఆల్అవుట్. అధిక బౌన్స్ తో బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్ పై ప్రత్యర్థి పేసర్ల ధాటికి కుదేలైన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులకే ఆల్అవుట్ అయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 186 బంతుల్లో 80 ఆదుకోకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. విండీస్తే వన్డే సిరీస్. బ్రెండన్ కింగ్, కిసీ కార్టీస్ శతకాలతో కదం తొక్కడంతో 3వ వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. దబాంగ్ ఢిల్లీదే గెలుపు. వరుసగా 4 ఓటముల తర్వాత దబాంగ్ ఢిల్లీ తిరిగి గెలుపు బాట పట్టింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో
ఆ జట్టు 33-30 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.